లూకాసు వార్త. బైబిళ్ళు తెరవగలిగిన వాళ్ళు తెరవండి, బైబిళ్ళు లేని వారు లేక ఉన్నా తెరవలేని వారు వినాలని కోరుచున్నాను. పిల్లలందరూ కూడా వినాలని కోరుచున్నాను. నేను ముప్పావు గంట కాదు కానీ పావు గంటలో ముగిచ్చేస్తాను. యు ఆర్ హ్యాపీ? గుడ్. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అందరూ చెప్పాలి. నశించిన దానిని, అందరూ చెప్పలేదు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఆయన వచ్చాడు, ఆయన పంపబడ్డాడు. జగత్ పునాది వేయబడక ముందే దేవుని సంకల్పం, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపెను అనే మాట గలతీ 4:4 మనం చదువుకుంటున్నాం. ఆ మాట కూడా చదివేద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము, దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి, బానిసలుగా లోబడి ఉన్న వారిని విమోచించుటకు. అందరూ ఈ మాట చెప్పాలి. ఏం చేయడానికి? విమోచించడానికి, విమోచన కలగ చేయడానికి. ధర్మశాస్త్రము కాడి కింద నలిగిపోతున్న వారిని, ఆచారాల కింద నలిగిపోతున్న వారిని, మాకు ధర్మశాస్త్రం ఉందని పఠిస్తూ చదువుతూ అంతటితోనే సరిపెట్టుకుంటూ నెరవేర్చలేని బలహీనులుగా ఉన్న పరిస్థితులలో దేవుడు విడిపించడానికి, విమోచించడానికి తన కుమారుడు మనిషిగా రావటము అవసరమైంది. తర్వాత చదవండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని. చూసారా, మనందరం ఎవరో ఆడవాళ్ళు కూడా కుమారులే. కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టుకుంటున్నా. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇలా చెప్పండి. ఎక్కడుంచాడు? మన హృదయంలో ఉంచాడు. నాయనా, మన నాయనలు పరలోకం వెళ్ళిపోయారు. ఇప్పుడు నాయన ఎవరు మనకి? ఆయనే నాయన. భర్తలు లేరు, ఆయనే మీ ఆయన. నాయనా తండ్రి అని మనం మొరపెడుతున్నామే, ఆ ఆత్మ మన హృదయంలో ఉంచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది ఆత్మ లేనివాడు నావాడు కాడు. నెక్స్ట్. కాబట్టి నీవిక దాసుడవు కావు, నీవు దాసుడువు కాదు, కుమారుడవే. అది కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. దేవుని కుమారులుగా మనం అవ్వడానికి దేవుడు కుమారుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. తన ఆత్మను మనలో ఉంచాడు. కణాన్ని పెట్టాడు. కణమేమైంది? పిండమైంది. పిండమేమైంది? శిశువైంది. శిశువు ఏమైంది? ఈ లోకానికి వచ్చింది. మనందరము కూడా ఆయన బిడ్డలముగా ఆయనను మహిమపరచాలని ఏ అవసరం వచ్చినా నాయనా తండ్రి అని మనం పిలవగలుగుతున్నామంటే, పిలవనోళ్ళు చాలామంది ఉన్నారు. మనం పిలవగలుగుతున్నామంటే ఆయన ఆత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళు నాయనా తండ్రి ఫాదర్ అని ప్రార్థన చేస్తారు. ఆత్మతో, దేవుడు మనలో పెట్టిన ఆత్మతో. గమనించండి, లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. అంటే ఆయన లోకానికి వచ్చింది ఎందుకు? చాలామంది అన్నారు,
ఆ యేసు ప్రభు ఆయన పేద దేవుడండి. ఎక్కడో పుట్టాడు, ఊరు బయట సత్రంలో పుట్టాడు, పశువులు తొట్లో పడుకోబెట్టారు, ఆయన్ని చంపేశారు, ఆయన కాపాడుకోలేకపోయాడు. క్రైస్తవులంటే చులకన, వాళ్ళు గొడవకు రారు, వాళ్ళు తిట్టినా ఏం మాట్లాడరు, మనమైతే ఏదైనా చేయగలము అనే దృక్పథం భారతీయులలో ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకానికి వచ్చింది యోధా ప్రజలను ఉద్ధరించడానికి కాదు, రోమా సామ్రాజ్యమును పడగొట్టి సొంత సామ్రాజ్యమును స్థాపించడానికి కాదు, లేక మనుషులను మెప్పించి సంతోషపెట్టి వాళ్ళని లోకంలో వదిలేయటానికి కాదు. నశించిపోయి అవిధేయులైపోయి దారి తప్పి తమకిష్టమైనట్లు వాళ్ళు ఆవులను గేదెలను చెట్టును చూసి వీళ్ళే దేవుడని వాటి చుట్టూ తిరుగుతూ దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ దేవుణ్ణి బాధ పెడుతూ ప్రవక్తలను చంపుతూ యాజకులను చంపుతూ అక్రమైన మార్గంలో నడుస్తున్న వారిని దేవుని రాజ్యము భూలోకముని స్థాపించడానికి యేసుక్రీస్తు పుట్టాడు, వచ్చాడు, పంపబడ్డాడు. అది ముఖ్యమైన కారణం. ఆయన పంపబడ్డాడంటే యేసుక్రీస్తు వచ్చి 2023 సంవత్సరాలేనా అని కొంతమందికి అనుమానం, డౌట్. వాక్యమై ఉన్న దేవుడు మానవుని రూపములో తల్లి గర్భము ఒక స్త్రీని ఎన్నుకున్నాడు, ఆమె ద్వారా వచ్చాడు. ఆమె కాకపోతే ఇంకొకరి ద్వారా వచ్చేవాడు. వాక్యమై ఉన్న దేవుడు, ఆది ఉన్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనిషితో మాట్లాడడానికి మనిషి అవ్వాలి కాబట్టి ఆయన మానవుడిగా వచ్చాడు. దైవ స్వభావము మానవ స్వభావము కలిగి ఆయన ఈ లోకములో సంచరించాడు. మానవుని స్వభావం బట్టి నిద్రపోయాడు, భోజనం చేశాడు, బాధలు కష్టాలు అనుభవించాడు. దైవ స్వభావం బట్టి అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, అనేక మందిని ఆదరించాడు. ఇదిగో మీరు కూడా ఇలా ఉండండి, ఇలా బతకండి అని చెప్పేసి మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? గుర్తుపెట్టుకోండి, మీరందరూ విశ్వాసములో ఉండాలి, మీరు సాక్షులుగా ఉండాలి. ఆయన తిరిగి రాబోతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3:16-17 మైకులో చదువుతారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును. చూడండి, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. ఆస్క్డ్ జీసస్, హౌ మచ్ డు యు లవ్ మీ? ఆస్క్డ్ జీసస్, హలో, హౌ మచ్ డు యు లవ్ మీ? ఒక వ్యక్తి అడిగాడు, దేవుడా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు? దిస్ మచ్ అన్నాడు. నా చేతులు చూడండి, మేకులు, రక్తం కారుతుంది. నా కాళ్ళు చూడండి, మేకులు కొట్టారు. నా తల చూడండి, ముళ్ళ కిరీటం పెట్టారు. అంతగా ప్రాణం పెట్టే అంతగా నేను మిమ్మల్ని ప్రేమించాను. దిస్ మచ్ అన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును. విశ్వాసము ఎవరైతే ఉంచుతారో, అందుకే ఇది మతం కాదంటున్నాం మనం. ఇది విశ్వాస మార్గం, ఇది సత్య మార్గం. మతం సంస్కృతిలో అభిమతం, మతం అభిమతం అభిప్రాయం. నీ అభిప్రాయాలు నీకుంటాయి, నా అభిప్రాయాలు నాకుంటాయి. మతి నుండి పుట్టింది మతం మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదు. అందుకన్నాడు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవరైతే విశ్వాసముంచుతారో ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనను మనకు అనుగ్రహించింది ఎందుకంటే నిత్య జీవము కొరకు అనుగ్రహించాడు. ఆయనను మనకు ఎందుకు అనుగ్రహించాడంటే నిత్య జీవమునకు అనుగ్రహించాడు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు క్రిస్మస్ చేయరండి. వాళ్ళు ఎందుకు చేయరంటే నిజమే చేయరు, కరెక్టే. క్రిస్మస్ 25 అని ఎవరు చెప్పారు? కానీ మన పెద్దవాళ్ళు లత
మొదటి నుంచి అలవాటు చేశారు, అందుకే అది అలవాటు అయిపోయింది. అయితే నేనేమంటున్నా అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వేణుకి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లతాకి ఏమంటున్నానంటే, మేం కూడా ప్రజలు ఆ రోజు అక్కడక్కడ తిరగకుండా పండగ పేరట చర్చిలో కూర్చొని వాక్యం వినొచ్చు, వాక్యము ద్వారా వారిని బలపరచొచ్చు, కొత్త వారిని ఆహ్వానిద్దాం, వాళ్ళకు కూడా సువార్త అందిద్దామని సువార్తీకరణ కొరకు ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు, స్లమ్ ఏరియాలో క్రిస్మస్, బెగ్గర్స్ మధ్య క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఉమెన్స్ క్రిస్మస్, చర్చిలో క్రిస్మస్, స్ట్రీట్లో క్రిస్మస్, అన్ని చోట్ల క్రిస్మస్లను ఏర్పాటు చేయటం జరిగింది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయినా, సిఎస్ఐ అయినా, లోదర్ అయినా, బాప్టిస్ట్ అయినా, షాలోమ్ అయినా, ఐపిసి అయినా క్రీస్తు యేసు రక్తములో కడగబడాలి, విశ్వాసం ఉంచాలి, అప్పుడు నిత్య జీవం దొరుకుతుంది. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు స్తోత్రం కూడా చెప్పరు. అంటే వాళ్ళ క్రమంలో అలా పెరిగారు, అంతే, తప్పులేదు. అంటే హృదయంలో కనీసం స్తోత్రం చెప్పిన చాలు. వేణు ప్రభువుని గణపతి థ్యాంక్ఫుల్గా ఉంటే చాలు. మనందరము క్రీస్తు బిడ్డలం, డినామినేషన్ భేదాలు లేవు మనకి, మనందరం ఒక్కటే, మనందరిని కలుపుకోవాలి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో పిలిస్తే నేను వస్తాను, కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో నేను పిలిస్తే రాగలగాలి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలి. అందరిలో మనం మమేకమైపోతే తప్ప ప్రభు రాజ్యాన్ని మనం కట్టలేం. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్ ఆర్ నో? అది మేమే పరిశుద్ధులం అంటానికి అవకాశాలు లేవు, మాదే కరెక్ట్, మా సిద్ధాంతం కరెక్ట్ అంటానికి అవకాశాలు లేవు. మనందరం క్రీస్తు యేసు బిడ్డలం. ముస్లిమ్స్ ఆల్సో, బుద్ధిజం ఆల్సో, ఆల్ పీపుల్ క్రీస్తు బిడ్డలే. కానీ దారి తప్పారు, అవిధేలైపోయారు, మార్గం తప్పారు. క్రీస్తుని ఎవరైతే విశ్వాసం ఉంచటమే కావాల్సింది, విశ్వాసం ఉంచడమే. అక్కడ మనం 17 వచ్చిన కూడా మనం ముగించేసుకున్నాం. నెక్స్ట్ మనం ముందుకు వచ్చేద్దాము త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాని పెరికి. యేసు ప్రభు బోధ అండి ఇది. యేసు ప్రభు బోధ ఏంటో తెలుసా? హలో, ఏంటి కన్ను కొడుతున్నావు? కన్ను కొట్టలేదండి ఈ అమ్మాయికి, నేను నా కళ్ళు బలహీనత అండి. ఓకే, పోన్లే నాన్న, నువ్వు ఏ విటమిన్ ఎక్కువగా వాడు. సరే చదువుకోవమ్మా. పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ కన్నుని ఏం చేశావు? నువ్వు పెరికేసి తీసి పారేసాయి. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవాలలో ఒకటి నశించుట ప్రయోజనకరము కదా. అంతే కదా. ఒక అవయవం పోతే ఏమైంది? నువ్వు మొత్తం అంతా నరకంలోకి వెళ్ళిపోకుండా కాపాడుకోగలవు కదా. అలాగే నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరం, అంటే నీ కుడి చెయ్య మంచి చేయకుండా, నీ కుడి చెయ్య నీ గుప్పెళ్ళిప్పి దేవుడికి ఇవ్వకుండా, అన్నం పెట్టకుండా, లేక మంచి సంతకాలు పెట్టకుండా నేను అభ్యంతరం పెడితే నరికేసాయి. నెక్స్ట్, నీ దేహమంతయు నరకంలో పడకుండా దయచేసి వాక్యం వినాలందరూ కూడా ప్లీజ్ లిసన్ మీ. వెరీ 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 షార్ట్ మెసేజ్. డోంట్ షౌట్. నీకు ప్రయోజనం కదా. తన భార్యను విడనాడు చాలు, అక్కడ వరకు చాలు. అంటే ఏం చెప్తున్నాడంటే, నీకు ఏదైతే ఆటంకం అనిపిస్తుందో దాన్ని నువ్వు దూరం చేసుకోవాలి. దయచేసి మీకు అందరికి నమస్కారం. ఇంటికి వెళ్ళి ఎవరు కన్ను బిక్కోమాకండి, ఎవరు ఇంటికి వెళ్ళి చైలు నరుక్కోమాకండి. దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు చెప్పిందంటే, ఏదైతే నిన్ను ఆటంకపరుస్తుందో, దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థన చేసుకోనివ్వకుండా, వాక్యము చదువుకోనివ్వకుండా, దీనికి సమయం ఇవ్వకుండా ఏ బలహీనత నిన్ను అడ్డుకుంటుందో దాన్ని నువ్వు దూరంగా పెట్టుట నీకు మంచిది, క్షేమము, నీవు పరలోకం వెళ్తావు, నీకు నిత్యజీవం ఉంటుంది. లేకపోతే అది నిన్ను ఒకరోజు చంపుతుంది. అది దాని అర్థం. దాన్ని నువ్వు చంపకపోతే ఏదో రోజు నిన్ను చంపిద్ది. నిన్ను అభ్యంతర పెట్టే వాళ్ళని దూరం పెట్టు. నిన్నెవరైతే ఆత్మీయ జీవితంలో ఎదగకుండా గిల్లుతున్నారో వాళ్ళని దూరం పెట్టు. అభ్యంతర పెట్టే వాళ్ళని దూరంగా ఉంచు. నీ కన్నును దూరంగా ఉంచు, తల తిప్పేసుకో. అది యేసు ప్రభు లేకపోతే నాశనమునకు వెళ్ళిపోవాల్సి వస్తుంది.
నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఆ, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, ఆ, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. అది ఎవరి గురించి? ఇది తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి బలవంతంగా ఆస్తి తీసుకుని వెళ్ళాడు. ఈ ముసలోడు చావటం లేదు, ఈడెప్పుడు చస్తాడో మరి తెలియదు కాబట్టి నా ఆస్తి నేను తీసుకొని అనుభవించాలి అనుకున్నాడు. తన స్నేహితులతో తన దగ్గర నుంచి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు మనందరూ తెలుసు. కానీ అంత తప్పు చేసినా, విచ్చలవిడిగా తిరిగినా, ఆస్తి అంత పాడు చేసుకున్నా, తిరిగి రాగానే తండ్రి ఏమంటున్నాడు? ఇదిగో తప్పిపోయిన ఈ నా కుమారుడు. శ్రీను, తప్పిపోయిన ఈ నా కుమారుడు ఏమయ్యాడు? చనిపోయి బతికాడు. మనందరం చచ్చి బతికాం. తిరిగి అనుభవము కలిగి మనము జీవిస్తూ ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడం ద్వారా చూడండి, ప్రపంచమంతా పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుడి నుండి దూరం అయిపోయారు. కొంతమంది కొన్ని వేల కిలోమీటర్ల దూరం అయిపోయారు ప్రభు బల్లకి. దేవుడికి దూరం అయిపోయారంటే అర్థం ఏంటంటే, చర్చికి వస్తున్నాం కదండి, మీకు కనిపిస్తున్నాం కదండి, అది కాదు. నువ్వు మందిరంలో ఉండవు, కానీ దేవుడికి నీకు లింకు లేదు. నువ్వు కొన్ని వందల కిలోమీటర్ల దూరం అయిపోయావు ఆరాధించకుండా, ప్రభు బలలో చేపెట్టకుండా, ఆరాధించకుండా, ప్రార్థించకుండా, దేవుడి పరిచయను పాలిభాగం లేకుండా కొన్ని వందల కిలోమీటర్ల దూరం అయిపోయావు దేవుడికి. ప్రపంచ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆత్మీయంగా చల్లారిపోతున్నారు. నశించిపోతున్న వాడి పరిస్థితి ఏంటి? మనం చల్లారిపోతే, మండుతున్నవాడు చల్లారిపోతే, ఆత్మీయంగా నశించిపోతున్న వారికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు వాక్యం చెప్తారు? గత రాత్రి రవి, జ్యోతి, ఉమా గారు ఏర్పాటు చేసిన క్రిస్మస్లో అపార్ట్మెంట్ వాళ్ళు కూర్చున్నారు. దట్ ఈస్ రియల్ క్రిస్మస్ అని మీకు చెప్పాను. శేఖర్ తన బంధువులందరూ కూర్చోబెట్టి కేక్ కటింగ్ చేపించి కొద్దిసేపు వాక్యం చెప్పించాడు. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. మనము ధరించి, మనం అనుభవించి, మనం సుఖపడి, మనం సంతోషించేది కాదు క్రిస్మస్. తోటి వారితో జరుపుకునేది. తోటి వారికి ఒక జత బట్టలు మనం పుట్టాక, ఈ స్థితికి వచ్చాక ఎవరికైనా ఒక బట్టలు పెట్టాము, ఒక జత. ఎవరైనా మన ఇంట్లో ఒక చెయ్యి గడిగారు ఇప్పుడు వరకు మన ఇంట్లో కంచంలో ఒక్క చీర పెట్టామా? మన జీవితంలో ఎవరికైనా ఒక్కసారి ప్రభు పేరట, ప్రభు ప్రేమను బట్టి నీ నోటితో ప్రభు మందిరానికి రండి, మంచి సునాద వాక్యంలో వినడని నీ నోటు తెరిచి ఎవరికైనా చెప్పావా? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణం నుండి రక్షించును. భక్తి గలవారి ధనము స్థిరంగా ఉంటుంది. భక్తి గలవారి ధనం ఇటు చూడండి, అటు ఎందుకు చూస్తున్నారు? అదే మీరు డైవర్ట్ అవ్వడం అంటే. ఆత్మీయులు నా వైపు చూస్తారు. ఏం జరిగింది? నా వైపు చూడండి. భక్తులు కష్టపడిన కష్టార్జితము స్థిరంగా ఉంటుంది, అది అనుభవిస్తాం. భక్తిహీనులు ధనము అంటే అక్రమముగా మోసం చేసి సంపాదించింది. ఇప్పుడు నేనున్నాను ఎలా సేవ ప్రారంభించాడు తుమ్మల గంగాధరరావు గారు. మీలో అంటే అందరూ లేరు కాబట్టి, ప్రభు దగ్గరికి వెళ్ళారు కాబట్టి, ఆ సమయంలో ఉన్నవాళ్ళు కొంతమంది 10% 20% వరకు వాళ్ళకి తెలుసు ఎలా ప్రారంభించాం, ఎలా కష్టపడ్డాం, ఎలా తిరిగామో, ఎలా అవమానం పొందామో, ఎలా నిందలు పొందామో మీకు తెలుసు. దానిలో నమ్మకంగా ఉన్నాం. అప్పుడు నమ్మకంగా ఉన్నాం, ఇప్పుడు నమ్మకంగా ఉన్నాం. అన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నాం. ఈరోజు ఒక మంచి స్థితిలోకి తీసుకొచ్చాడంటే ఎవరన్నా మోసం చేసి ఈ స్థితికి వచ్చామా అని చెప్పాలి. మీరు ఆలోచించాలి.
ఎవరైనా ఒక విశ్వాసి ఇల్లు అమ్మేసుకొని తాకడ పెట్టి దొంగ సంతకం పెట్టించుకొని ఏమన్నా ఈ స్థితికి వచ్చాడా పాస్టర్ గారు? లేక ఈ షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్కి ఈ మందిరాలు కట్టుకోవడానికి ఎవరైనా పైనుంచి కోట్లను మనకు పంపించారా? సంఘమే కదా, విశ్వాసమే కదా కట్టించింది. ఈ మంచి స్థితిలోనికి రావడానికి కారణం మనం కష్టపడ్డాం కదా, ప్రార్థన చేసాం కదా, విశ్వాసం ఉంచాము కదా, గొప్ప గొప్ప కార్యాలు మేము చూడాలి ప్రభు మా దినాల్లోనే మనం అడిగాం కదా ప్రభువుని. మరి చేయంగానే మనం ఎంత స్తుతించాలి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత ఆరాధించాలి, ఆయన ఎంత సన్మానించాలి, మనము ఎంత పూజ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెబుతున్నానంటే భక్తిహీనులు అంటే ఇతరులను మోసం చేసి ఇతరులను ఇవ్వాల్సింది ఎక్కొట్టి సంపాదించిన వారి గురించి చెప్తున్న మాట ఇది. అందుకు నా గురించి నేను చెప్పాల్సి వచ్చింది. మీలో కూడా కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, డే అండ్ నైట్ కష్టపడుతున్నారు, కష్టపడి మీరు వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు, మంచిది. కానీ ఇక్కడ చెప్పిన వాక్య భాగం ఏంటి? అది వేరు. భక్తిహీనులు చదవండి. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణము నుండి రక్షించును. హల్లెలూయా. నీతి మరణము నుండి రక్షిస్తుంది. నీతి, అందరూ చెప్పండి, నీతి మరణము నుండి రక్షిస్తుంది. అంటే గమనించాలి, ధనము రక్షించదు, దేవుడు రక్షిస్తాడు. దేవుడు మనల్ని సేవ్ చేస్తాడు. దేవుడు మన పిల్లలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. జనరేషన్ టు జనరేషన్, తరము వెంబడి తరము విస్తరిస్తుంది. కానీ ఆస్తి రక్షించడు. ఇక్కడ చూడండి, అవినీతి పరులు అంటే మోసం చేసిన వారు, వాళ్ళు నాశనములకు వెళ్ళిపోతారంట. కానీ మనల్ని కాదు. ఇదే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత ఉందా లేదా? ఉగ్రత ఉంది, ఉగ్రత ఉంది, ఉగ్రత వస్తుంది, ఉగ్రత వస్తుంది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి తప్పిస్తుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. నీకు ఎంతున్నా నువ్వు చెప్పుకోవడానికే, అందుట్లో డౌట్ లేదు. నీకు ఎంతున్నా నువ్వు పోటీ పట్టడానికే. కానీ రక్షించేదేంటి? నీతి. విశ్వాసము, నీతి నిన్ను రక్షిస్తుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును. కానీ వీటిలో శ్రేష్టమైంది ప్రేమయే. దేవుని ప్రేమ. ప్రపంచాన్ని దేవుడు ప్రేమతో నింపాలని కరుణామయుడు ఈ లోకానికి రావటం జరిగింది. నీతి ద్వారా కలిగే ప్రయోజనం మనకు మేలు చేస్తుంది. నీతి ద్వారా జరిగే ఆ మేలు మనల్ని పరలోకానికి తీసుకొని వెళుతుందంట. ఇప్పుడు మీరు బాధపడాల్సిన పని లేదు కదా, మాకు ఆస్తులు లేవని మీరు ఎవరో బాధపడాల్సిన పని లేదు కదా. నీతి మిమ్మల్ని రక్షిస్తుంది. నీతి మనల్ని పరలోకానికి తీసుకుని వెళుతుంది. రోమాపత్రిక 3:10, రోమాపత్రిక 3:10. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి మనం ఎలా నీతిమంతులు అవుతామండి? ఒక్కడు లేడు. గ్రహించువాడునూ లేడు. దేవుని వెదకువాడెవడునూ లేడు. దేవుని వెదికేవాడు ఎవడు కనిపించట్లేదు. అందరూ దారి తప్పారు. ఏకముగా పనికిమాలిన వారైరి. పనికిమాలిన అయిపోయారు. ఏకంగా మేలు చేయువాడు లేడు. ఒక్కడైనను లేడు. ఒక్కడు లేడు. మరి ఏంటి సంగతి? మేలు చేసేవాడు లేడు. అందరూ చెడిపోయారు. పనికిమాలినోళ్ళు, దుష్టులైపోయారు. ఏంటి సంగతి? ఇదే రోమాపత్రిక 3వ అధ్యాయము, దానికి జవాబు 24వ వచనం. 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతే క్రీస్తు యేసునందలి. హలో, నమ్మువారు ఆయన కృపచేతే. అందరు చెప్పండి, ఆయన కృపచేతే నమ్మాలి. మతం కాదు ఇది, మతం కాదు. కృపను నమ్మటం.
ఆయన కృప చేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని ఉచితముగా అందరు చెప్పండి ఫ్రీ. ఫ్రీ అంటే ఇష్టమేగా. ఇప్పుడు జగన్ అంతా ఏమంటున్నాడు? ఫ్రీ. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఏం పెట్టాడు? బస్సు ఫ్రీ. ఫ్రీ అంటే ఫెనాయిల్ కూడా తాగేస్తారంటగా, అది సామెత. మీరు తాక్కడమ్మో లేనిపోయింది. సీరియస్ సీరియస్ ఉచితముగా. అందుకే భారతీయులకు విలువ లేకుండా కనిపిస్తుంది. ₹1 పరలోకానికి వెళ్ళడానికంటే కోట్లు ఇచ్చేవాళ్ళు కోటేశ్వరులు, లేక మోకాళ్ళ మీద నడవండి అంటే నడిచేవాళ్ళు. ఏది మీద అవసరం లేదు. ఉచితం ఉచితం ఉచితముగా నీతిమంతులని దేవుడు మనల్ని తీర్చాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఉచితం, ఫ్రీ. సువార్త ఫ్రీ, ప్రార్థన ఫ్రీ, సమాధానం ఫ్రీ. డిమార్ట్లో దొరకదు, సూపర్ బజార్లో దొరకదు, హైటెక్ సిటీలో దొరకదు. అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు దొరుకుతుంది, దేవుడి దగ్గర దొరుకుతుంది. ఫ్రీ కావాలా మీకు? ఉచితం. అందుకే దేవుడు అందరికి ఉచితం ఉచితం అన్నాడు కాబట్టి విలువ లేకుండా పోయింది. అందుకే సువార్త ఉచితం అన్నాడు. అందుకే దాన్ని విలువగా చోట్ల మనుషులు. ప్రియ సహోదరి సోదరులారా, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీకు సాక్ష్యం ఉందా? అసలే రక్షణ పడి నీకు నీ వీధిలో సాక్ష్యం ఉందా? సంఘంలో సాక్ష్యం ఉందా? రక్షింపబడిన వాళ్ళు ఉచిత రక్షణ పొందాలి. ఎందుకో తెలుసా? ఉగ్రత రాబోతుంది. కరోనా లాంటి వైరస్ మనల్ని అటాక్ చేయొచ్చు, అయినా మనం భయపడం. ఎందుకంటే నీతి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తుంది. మన కారు ఇక్కడే ఉంటుంది, మన ఇల్లు ఇక్కడే ఉంటుంది, మన చర్చ్ ఇక్కడే ఉంటుంది, మన బట్టలు ఇక్కడే ఉంటాయి, అన్నీ ఇక్కడే ఉంటాయి. కానీ మనం వెళ్తాం పైకి, దేవుడి దగ్గరికి. రెప్పపాటులో సంఘం ఎత్తబడబోతుంది. రెప్పపాటులో సంఘం ఎత్తబడబోతుంది. ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. సంఘం రెప్పపాటులో ఎత్తబడుతుంది. 7 సంవత్సరాలు ఇక్కడ శ్రమలు జరుగుతాయి. ఆ క్రీస్తు విరోధి, ధర్మ విరోధి, పాప పురుషుడు 3.5 సంవత్సరాలు ప్రజలను మామూలుగా పరిపాలిస్తాడంట, కొద్దిగా ఇబ్బందులు పెడుతూ. మరొక 3.5 సంవత్సరాలు మహా శ్రమ మోతాదు పెంచుతాడంట. సువార్త ఉండదు, బైబిల్ ఉండవు, మీటింగ్స్ ఉండవు. పైన క్రీస్తుతో ఆ 7 సంవత్సరాలు ఆయనతో గొర్రె పిల్ల వివాహ మహోత్సవములు మనం పాల్గొంటాం. ఆ తర్వాత ఎత్తబడిన వారు యేసు ప్రభు కలిసి జెరూసలేములో ఉన్న ఒలీవల కొండ మీద యేసు ప్రభుతో అక్కడ అడుగు పెట్టినప్పుడు తూర్పు నుండి పడమరకి ఆ కొండ 2 భాగాలుగా చీలుతుంది. ఆ లోయని యెహోషాపాతు లోయ అంటారు. అరిమిగిద్దోను యుద్ధము అక్కడే అపవాదితో, శత్రువుతో, క్రీస్తు విరోధితో, ధర్మ విరోధితో, క్రీస్తుతో యుద్ధం జరుగుతుంది. అపవాది బంధించబడతాడు. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఇదంతా వింటే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము, 19వ అధ్యాయము, 20వ అధ్యాయం మీరు చదివితే రానున్న దినాల్లో ఏమి జరగబోతుందో అక్కడ వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమైతే ఇప్పుడు జరుగుతుందో అది ఉంది. అయితే మనం ఏం చేయాలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. రానున్న దినంలో ఏం జరగబోతుందో ప్రకటన గ్రంథం 19:20లో ఉంది. 1000 ఏండ్ల పరిపాలన జరుగుతున్నప్పుడు అపవాదిని బంధిస్తాడు. అశాంతి ఉండదు, అవినీతి ఉండదు, మోసాలు ఉండవు, దొంగలు ఉండరు. ఎందుకంటే వాడు దొంగోడు, అపవాది దొంగోడు, మోసగాడు, హంతకుడు. వాడిని బంధిస్తాడు, తర్వాత విడుదల చేస్తాడు, నిత్య అరకాగ్నిలోకి వాడిని పంపించేస్తాడు. నిద్రపోతున్న అమ్మలారా, మీరు పరలోక నిద్ర పోవాలి, ఇక్కడ కాదు నిద్రపోయేది. శాశ్వతమైన నిద్రలోనికి మీరు వెళ్ళాలి. కావాలంటే మీరు ఆయన రక్షణను అంగీకరించాలి. విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, ఫ్రీ విశ్వాసం ఉంచండి. చిన్న మాట మీలో అనుకోండి. జారిపోయిన వారులారా, ఆత్మీయంగా చచ్చుబడిపోయిన వారులారా, ఆత్మీయంగా బలహీనమైపోయిన వారులారా, దేవుడికి దూరం అయిపోయిన వారులారా, మీరు చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను క్షమించు నాయన. కళ్ళు మూసుకుందాం. ప్రభువా నన్ను క్షమించు ప్రభు. కళ్ళు మూసుకుందాం.
ప్రభువా నన్ను కనికరించు నాయన. అయ్యా నీ రక్షణ ఆనందం నాకు కావాలయ్యా. అయ్యా అమ్మా కొత్త బట్టలు కట్టుకున్నావు, నీ హృదయంలో సంతోషం ఉందా? నీ ఇంట్లో క్రిస్మస్ ఆరాధన ఉందా? ఈ మందిరంలో క్రీస్తున్నాడా? ఈ ఇంటిలో క్రీస్తున్నాడా? క్రీస్తు ఉదయిస్తున్నాడా? వెలుగుందా? శాంతి ఉందా? సమాధానం ఉందా మన గృహాల్లో? అది ఆయన ఇస్తాడు. ఈరోజు ఆయన ఇచ్చేస్తాడు, ఇప్పుడైనా ఇచ్చేస్తాడు. నువ్వు ఏడ్చి అడుగు ఇచ్చేస్తాడు. ప్రార్థన, అందరూ ప్రార్థన చేయండి, స్తుతించండి, అడగండి, స్తుతించండి. అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా వందనాలయ్యా. మా కొరకు పంపబడ్డావు యేసయ్యా, ఎంతో ప్రేమించావయ్యా. మా బిడ్డలను నన్ను ప్రేమించావు, మా దేశాన్ని ప్రేమించావు, సంఘాన్ని ప్రేమించావయ్యా అని మీరు అందరూ స్తుతించండి. అందరూ నోరు తెరవండి, అందరూ నోరు తెరవండి. ఇదే ఆరాధనకు సమయం. నోరు తెరవండి, ఇదే ఆరాధనకు సమయం. కింద ఉన్నవారు నోరు తెరచండి, నోరు తెరవండి.